ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి సినిమా తీశారు. ట్రేడర్స్ కోసం ఏఐ సాఫ్ట్వేర్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ని ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ ఎదుర్ని మండేలో మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మన ఏఐ తెలుగు ఛానల్ 30 రోజుల క్రాష్ కోర్స్ మే 1వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ కోర్సులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేసిక్స్ నేర్పిస్తాం. 10th క్లాస్, ఇంటర్మీడియట్, బీటెక్, డిగ్రీ స్టూడెంట్స్ ఎవరైనా సరే ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. చాలా తక్కువ ధరకే 4000 రూపాయలకి కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నాం. ప్రతి వారం డౌట్ సెషన్ తో పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే ఈ కోర్స్కి అయితే రిజిస్టర్ అవ్వండి. స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్, లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే బెంగళూరులోని ఒక ప్రీస్ట్ కన్నడలోనే మొట్టమొదటి ఏఐ సంబంధించిన సినిమా అనేది తీశారనమాట. ఈ సినిమాలో ఎవరో యాక్టర్ లేరనమాట, కేవలం ఏఐలోని క్యారెక్టర్ని యూజ్ చేసి ఈ సినిమాని అయితే డెవలప్ చేయడం జరిగింది. ఈ సినిమాని పూర్తిగా తీయడం కోసం 6 నెలల సమయం అయితే పట్టిందనమాట. తాజాగా U/A సర్టిఫికేట్ తో 95 నిమిషాల కన్నడ సినిమా అయితే వచ్చేసింది అనమాట. ఈ సినిమా పేరు చూసుకున్నట్టయితే లవ్ యూ అనమాట సినిమా పేరు. ఈ బడ్జెట్ కూడా 10 లక్షల రూపాయల వరకు బడ్జెట్ అయితే అయిందని చెప్పారు. ఇందులో మొత్తం లిప్ సింక్ కానివ్వండి, ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా అన్ని కూడా సింక్ చేసుకుని సినిమా అయితే రెడీ చేసామని చెప్తున్నారు. ఇందులో ఈ 10 లక్షల రూపాయల్లో కూడా ఎక్కువ భాగం ఏఐ సంబంధించిన సాఫ్ట్వేర్ లైసెన్సింగ్ కోసం ఎక్కువ ఖర్చు అయినట్టుగా వీళ్ళు చెప్తున్నారు అనమాట. దానికి సంబంధించిన ఒక ఇమేజ్ అయితే మీరు చూడొచ్చు. ఇక నరసింహమూర్తి అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన కొన్ని లిరిక్స్ అయితే రాశారు. అలానే 12 ఒరిజినల్ సాంగ్స్, అలానే ఏఐ సంబంధించిన జనరేటెడ్ డైలాగ్స్ అయితే ఈ పర్టికులర్ సినిమాలు అయితే యూజ్ చేశారనమాట. నెక్స్ట్ చూసినట్లయితే యాక్స్ట్రియా అనే ఒక కంపెనీ వాళ్ళు ఏఐ టెక్నాలజీని ఉపయోగించి కొన్ని విప్లవాత్మక మార్పులు అయితే తీసుకొస్తున్నామని చెప్తున్నారు. యుఎస్ బేస్డ్ సంస్థ అనమాట ఈ యాక్స్ట్రియా ఇంక్ అనే కంపెనీ వాళ్ళు. వీళ్ళు ఒక ఏజెంటిక్ ఏఐ అయితే డెవలప్ చేశారనమాట. దాని పేరే యాక్స్ట్రియా ఇన్సైట్స్ మ్యాక్స్ అనే ఒక పేరుతో. ఈ న్యూ యాక్స్ట్రియా ఇన్సైట్ మ్యాక్స్ ఎలా ఉపయోగపడుతుందంటే, ప్రెసెంట్ ఏదైతే లైఫ్ సైన్సెస్ ఆర్గనైజేషన్స్ ఏదైతే ఉన్నాయో అవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని యూజ్ చేసి వాళ్ళ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో మరింత గ్రోత్ ని ఎలా పెంచుకోవచ్చు, రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎలా పెంపొందించుకోవచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో పర్టికులర్ ఏ ఏజెంట్ అయితే డెవలప్ చేశారు. నెక్స్ట్ చూసినట్లయితే మెటా వాళ్ళు ఇంటిగ్రేట్ అయిన రేబాన్ గ్లాసుల్ని భారతదేశంలో త్వరలో అయితే లాంచ్ చేయబోతున్నారు అనమాట. ఇవి కొన్ని ఫ్రేమ్ డిజైన్ కొన్ని చేంజెస్ చేసి కొన్ని సాఫ్ట్వేర్ అప్డేట్ తో ఈ పర్టికులర్ మెటా గ్లాస్ ని తీసుకురాబోతున్నారు. బట్ 2023 సంవత్సరంలోనే మెటా వాళ్ళు రేబాన్ సంబంధించిన కంపెనీ వాళ్ళతో కలిపి మెక్సికో మరియు యుఏఈ దేశాల్లో అయితే వీళ్ళ గ్లాస్ ని అయితే ఆల్రెడీ మార్కెట్ లో తీసుకొచ్చారు. ఇప్పుడు భారతదేశ మార్కెట్ లోకి త్వరలోనే వీళ్ళు ఈ పర్టికులర్ గ్లాస్ అయితే తీసుకురాబోతున్నారు. ఈ పర్టికులర్ గ్లాస్ లో మనకు వాయిస్ అసిస్టెంట్ కానివ్వండి, హ్యాండ్స్ ఫ్రీ కాన్వర్సేషన్ కోసం అయితే ఈ పర్టికులర్ గ్లాస్ అయితే హెల్ప్ అవుతాయని చెప్తున్నారు అనమాట. అయితే స్పెసిఫిక్ గా భారతదేశ మార్కెట్ లోకి రేబాన్ సంబంధించిన గ్లాసెస్ ఎప్పుడు వస్తాయి అనేది మాత్రం వివరణ ఇవ్వలేదు. సో దీంట్లో ప్రత్యేకత ఏంటంటే, మీరు ఏమన్నా డైరెక్ట్ గా వాయిస్ అసిస్టెంట్ యూజ్ చేసి మీరు క్వశ్చన్స్ అడిగితే ఈ గ్లాస్ మీద డిస్ప్లే అవుతూ ఉంటాయి అనమాట ఆన్సర్స్. నెక్స్ట్ చూసినట్లయితే తాజాగా టీమ్ లీజ్ ఎడ్యుటెక్ కెరీర్ అవుట్లుక్ వాళ్ళు ఒక రిపోర్ట్ అయితే ఇచ్చారు. 2020 సంవత్సరం ప్రకారం ఈ రిపోర్ట్ లో సుమారుగా 74% ఎవరైతే ఎంప్లాయర్స్ కొత్తగా ఫ్రెషర్స్ ని హైర్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని చెప్తున్నారు. ముఖ్యంగా జనవరి నుండి జూన్ 2020 సంవత్సరం ఈ పర్టికులర్ టైం ఫ్రేమ్ లో అయితే కనుక ఏ రిలేటెడ్ రోల్స్ ఏదైతే ఉన్నాయో దానికి రిలేటెడ్ గా జాబ్ మార్కెట్ బాగా ఉన్నట్టుగా చెప్తున్నారు. అలానే గవర్నమెంట్ కూడా ఇటువంటి టెక్నాలజీ పరంగా అడిషనల్ సపోర్ట్ ఇవ్వడం వల్ల కంపెనీస్ ఏ రిలేటెడ్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళని హైర్ చేసుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుందని చెప్తున్నారు. స్పెసిఫిక్ గా డేటా విజువలైజేషన్, క్లౌడ్ కంప్యూటింగ్, రోబోటిక్స్ వీటిని దృష్టిలో పెట్టుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డొమైన్ సంబంధించిన జాబ్ స్కిల్స్ బాగున్నాయని అయితే ఈ పర్టికులర్ రిపోర్ట్ అయితే చెప్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే టీసీఎస్ కంపెనీ వాళ్ళు భారతదేశాన్ని ఫోకస్ చేసి ఒక క్లౌడ్ ఏఐ సంబంధించిన సర్వర్ అయితే తీసుకొచ్చారనమాట. ఈ సెక్యూర్ క్లౌడ్ ఏదైతే ఉందో ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండియా యొక్క ఏఐ సంబంధించిన జర్నీని మరింత గ్రో చేయడం కోసం హెల్ప్ అవుతుంది అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. ఈ పర్టికులర్ ఏఐ సంబంధించిన డేటా సెంటర్స్ ఏదైతే ఉన్నాయో ముంబై, హైదరాబాద్ నగరాల్లో అయితే వీటిని అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అనమాట. లో కోడ్ ప్లాట్ఫామ్ అనే ఒక కాన్సెప్ట్ తో వీళ్ళు ఈ పర్టికులర్ ఏఐ సంబంధించిన క్లౌడ్ కంప్యూటింగ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే తాజాగా ఎక్స్పర్ట్స్ అందరూ కూడా ఒక హై లెవెల్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో అయితే పాల్గొనడం జరిగింది అనమాట. ఎందుకంటే భారతదేశంలోని డిఫెన్స్ ని మరింత మెరుగుపరచడం కోసం, మరింత స్ట్రెంథెన్ చేయడం కోసం ఏ టెక్నాలజీని యూజ్ చేయాలని చెప్పి వాటిని డిఫెన్స్ ఫ్రేమ్ వర్క్ లో ఎలా పెట్టాలనే ఒక కీ కాన్సెప్ట్ యూజ్ చేసుకుని ఈ పర్టికులర్ రౌండ్ టేబుల్ సమావేశం అయితే ఏర్పాటు చేసుకున్నారు. ఇది పవన్ డొగ్గల్ అసోసియేట్స్ తో కలిపి ఈ పర్టికులర్ రౌండ్ టేబుల్ సమావేశాన్ని అయితే ఏర్పాటు చేశారు అనమాట. పాలసీ మేకర్స్, మిలిటరీ లీడర్స్, టెక్నాలజీస్, లీగల్ ఎక్స్పర్ట్స్, అకాడమిక్స్, దానికి సంబంధించిన రిలేటెడ్ అప్రోచెస్ ఇవన్నీ కూడా కలిపి వీళ్ళైతే రౌండ్ టేబుల్ సమావేశాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో 5 కీ థీమ్స్ అయితే ఉన్నాయన్నమాట. డిఫెన్స్ సిస్టమ్స్ ని ఏ టెక్నాలజీని యూజ్ చేయాలని, అటానమస్ వెహికల్స్, డ్రోన్స్, అడ్వాన్స్డ్ అనలిటిక్స్, మోడర్న్ వార్ఫేర్ లో ఉపయోగించాలని చెప్పి, అలానే సైబర్ సెక్యూరిటీ
సెక్యూరిటీ మరియు రెసిలియన్స్ స్ట్రాటజీస్ ని ఎలా ఉపయోగించుకోవచ్చు, లీగల్ మరియు ఎథికల్ గవర్నెన్స్ ఫ్రేమ్ వర్క్స్ యూస్ చేసి ఎలా చేయొచ్చు, ఇండస్ట్రీ గవర్నమెంట్ స్ట్రాటజీ ఇన్నోవేషన్స్ ఎలా పెంపొందించవచ్చు, గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీస్ ఇన్ పొజిషనింగ్ ఇండియాస్ డిఫెన్స్ స్ట్రాటజీస్ కోసం ఈ పర్టికులర్ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే రెడ్డిట్ వాళ్ళు వాళ్ళ సోషల్ యాప్ ఏదైతే ఉందో దాంట్లో టెక్నాలజీని యూస్ చేసి ఒక ఆన్సర్ ఫీచర్ అనేది తీసుకొచ్చారనమాట. రెడ్డిట్ ఏదైతే ప్లాట్ఫామ్ ఉందో ఎవరైతే చాలా మంది కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పే ఒక ప్లాట్ఫామ్ అనమాట. ఇది ఒక సోషల్ ప్లాట్ఫామ్. ఇందులో ఎవరైనా క్వశ్చన్ అడిగితే ఒక పోస్ట్ కి కొన్ని సమాధానాలు చెప్తూ వస్తారు. ఇప్పుడు ఫీచర్ ఎలా హెల్ప్ అవుతుందంటే రెడ్డిట్ లో ఎవరైనా ఒక స్పెసిఫిక్ క్వశ్చన్ అడగగానే ఆ రెడ్డిట్ సంబంధించిన బ్లాగ్ ఓపెన్ అవుతే ప్రీవియస్ గా దాని రిలేటెడ్ గా ఎవరైనా ఆన్సర్ చెప్తే దాని యొక్క ఆన్సర్ ఆ పోస్ట్ నుంచి సమ్మరైజ్ చేసి ఆన్సర్ అయితే ఇస్తారు అనమాట. అలాగే యూజర్స్ హెల్ప్ అవుతుందని చెప్పి రెడ్డిట్ వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే డేటాబ్రిక్స్ కంపెనీ వాళ్ళు భారతదేశంలో వందలాది మంది ఉద్యోగస్తులను అయితే హైర్ చేసుకోబోతున్నారు. ముఖ్యంగా రిలేటెడ్ డొమైన్ లో అనమాట. $250 మిలియన్ భారతదేశంలో డేటాబ్రిక్స్ వాళ్ళైతే ఇన్వెస్ట్ చేయబోతున్నారు యొక్క ఇన్నోవేషన్ చేయడం కోసం. దీనికోసం వీళ్ళ యొక్క టీమ్ ని 50% పెంచబోతున్నారు అనమాట. ముఖ్యంగా బెంగళూరు సంబంధించిన ఇంజనీరింగ్ హబ్ లో వీళ్ళ యొక్క టీమ్ అయితే చాలా వరకు పెంచబోతున్నట్టుగా వీళ్ళ రిపోర్ట్లు అయితే చెప్తున్నారు. నెక్స్ట్ చూసినట్టయితే ద వసంత డాటా షుగర్ ఇన్స్టిట్యూట్ VSI వాళ్ళు ఒక ప్రీమియం రీసెర్చ్ మరియు డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉన్నారో షుగర్ మరియు ఎలైడ్ ఇండస్ట్రీలో వీళ్ళు ప్రీమియం గా రీసెర్చ్ చేసిన కంపెనీ వాళ్ళు అనమాట. ఈ ఇన్స్టిట్యూట్ ఏం చేస్తున్నారంటే టెక్నాలజీని షుగర్ కేన్ ఫార్మింగ్ లో ఉపయోగించి చెరుకు యొక్క సాగుని పెంచాలనే ఉద్దేశంతో అయితే ఒక 11 మెంబర్స్ యొక్క టీమ్ ను కూడా వీళ్ళు స్థాపించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా మహారాష్ట్రలో ఎవరైతే చెరుకు సాగు చేస్తున్నారో టెక్నాలజీని ఉపయోగిస్తే కనుక దిగుబడి మరింతగా పెంచుకోవచ్చు అని చెప్పి వీళ్ళైతే ఒక ప్రణాళికనైతే సిద్ధం చేస్తున్నారు. అలానే సుమారుగా 950 లక్షల టన్నుల షుగర్ కేన్ ని ప్రతి సంవత్సరం కూడా మహారాష్ట్రలో అయితే వీళ్ళు దిగుమతి చేస్తూ ఉంటారు. 11 లక్షల హెక్టార్స్ అయితే సాగు చేస్తూ ఉంటారు అనమాట. అలాంటిది ఇప్పుడు ఏఐని గనక షుగర్ కేన్ ఫార్మింగ్ లో యూస్ చేస్తే 30 నుండి 40% వరకు మరింత దిగుబడి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి వీళ్ళైతే అభిప్రాయం పడుతున్నారు. అందుకోసమే దానికి రిలేటెడ్ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ చూసినట్లయితే అడోబీ కంపెనీ వాళ్ళు తమ ఫైర్ఫ్లై యాప్ ని అప్గ్రేడ్ చేశారనమాట. ఇమేజెస్ ని అలానే వీడియోస్ ని జనరేట్ చేసే యాప్ ని కొత్త ఫీచర్స్ వీళ్ళ యాప్ ని డెవలప్ చేసామని చెప్తున్నారు. మోడల్ 4 అల్ట్రా పేరుతో వీళ్ళ మోడల్ అయితే అప్డేట్ చేసినట్టు తెలుస్తుంది. ఇప్పుడు కొత్తగా అప్డేట్ చేసిన తర్వాత వీళ్ళ మోడల్స్ 2K రిజల్యూషన్స్ తో సహా ఇమేజెస్ ని అయితే జనరేట్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అలానే ఇంకొక మేజర్ అప్డేట్ ఏంటంటే పవర్డ్ మోడల్లో 1080p క్వాలిటీలో వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. టెక్స్ట్ ప్రాంప్ట్స్ నుంచి అయినా లేకపోతే రెఫరెన్స్ ఇమేజెస్ ద్వారానైనా కూడా ఈ పర్టికులర్ అవుట్పుట్ వీడియోస్ 1080pలో డౌన్లోడ్స్ ఈ వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు అనేది కూడా ఇంకో కొత్త అప్డేట్ అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే Quantrix.io అనే ఒక కంపెనీ వాళ్ళు ఆల్గో ట్రేడింగ్ సాఫ్ట్వేర్ అయితే భారతదేశ మార్కెట్ లో తీసుకొచ్చారనమాట. దీని వల్ల ఉపయోగం ఏంటంటే ఎవరైతే ట్రేడింగ్ చేస్తూ ఉంటారో ట్రేడింగ్ చేసే వాళ్ళకి పలానా ట్రేడ్ ఎలా ట్రేడ్ అయ్యే అవకాశం ఉంటుంది ఒక ఇన్సైట్ ఇవ్వడం కోసం ఈ పర్టికులర్ యాప్ అయితే డెవలప్ చేసామని చెప్తున్నారు. ఈ సాఫ్ట్వేర్ ని ఆటోమేటిక్ ట్రేడ్ ఎగ్జిక్యూషన్ కోసం, లైట్నింగ్ స్పీడ్ ట్రేడింగ్ కోసం, అలానే బిగినర్స్ కి హెల్ప్ఫుల్ గా ఉంటుందని చెప్తున్నారు. రిస్క్ మేనేజ్మెంట్ ని కూడా ఏదైనా బిగ్ లాసెస్ జరిగే అవకాశం ఉంటే ముందుగానే డిటెక్ట్ చేయడం కోసం, రియల్ టైం మానిటరింగ్ కోసం వీటిని ముఖ్యంగా దృష్టిలో పెట్టుకుని ఈ ఆల్గో ట్రేడింగ్ సాఫ్ట్వేర్ అయితే బిల్డ్ చేసామని చెప్తున్నారు. ముఖ్యంగా టెక్నాలజీని యూజ్ చేసి పాస్ట్ మార్కెట్ ప్యాటర్న్ ని దృష్టిలో పెట్టుకుని ట్రెండ్స్ ఎలా ఉండొచ్చు అనేది ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్ పసిగట్టగలదని చెప్తున్నారు. ఇక చివరిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్ లో మాట్లాడుతూ ఏం చెప్తున్నారంటే భవిష్యత్తులో టెక్నాలజీని గవర్నెన్స్ లో ఉపయోగిస్తే ఆ టెక్నాలజీ ఏదైతే ఉందో అది హ్యూమన్ టచ్ తో ఉండాలి అని చెప్పి ఆయన అయితే అభిప్రాయపడ్డారు. అంటే మనుషుల్ని అర్థం చేసుకునే రిలేటెడ్ టెక్నాలజీని యూజ్ చేయాలి కానీ ఏదో ఆర్టిఫిషియల్ గా టెక్నాలజీని వాడినట్టు కాకుండా హ్యూమనైజ్డ్ యూజ్ చేసి గవర్నెన్స్ ఉండాలని చెప్పి ఆయన అయితే ఆ మీటింగ్ లో అయితే చెప్పడం జరిగింది. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ కనెక్ట్ కోసం తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.